జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా అంబటి రాయుడు బరిలో దిగారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బుద్ధప్రసాద్కి మద్దతుగా తనదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. అవనిగడ్డలోని రాజీవ్ చౌక్ వద్ద ఓటర్లను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను క్రికెట్ ఆడుతూనే ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో రాష్ట్రమంతటా పర్యటించారన్న రాయుడు వైసీపీలో కొనసాగితే ప్రజాసేవ చేయలేమని తెలుసుకున్నారని ఆరోపించారు. పాలనలో సంక్షేమం ఒక్కటే కాదని అభివృద్ధి కూడా చేస్తేనే రాష్ట్రం అన్నింటిలో ముందుకు వెళ్తుందని తెలిపారు. కుల మతాలకు అతీతంగా ఒకే తాటిపై తీసుకొని రావాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఆశయ సాధన తనకు నచ్చిందని రాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు ప్రధానమైన ఈ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని రాయుడు సూచించారు. ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే ప్రజాసేవ చేయలేము, మనకి బానిసత్వం తప్ప ఏమీ మిగలదు. ప్రజాసేవ చేయాలి, మనుషులకి సేవ చేయాలి. మీరు చెప్పండి, ఒక్క ఎంపీ ఎమ్మెల్యేతో మీకు ఏమైనా పని అయిందా ఈ రోజు వరకు? వాళ్ళు ఏమి ఎక్కడ ఉన్న వైసీపీలో ప్రతి ఎంపీ ఎమ్మెల్యే ఆయన కాలి కింద చెప్పులే, ఆయన ఎక్కడ వదిలితే అక్కడే ఉండాలి, మళ్ళీ వేసుకునేదాకా అక్కడే ఉంటారు. వాళ్ళతో ఏ పని అవ్వదు. సో మీరు దయచేసి ఆలోచన చేయండి. ప్రజల కోసము, మీ ప్రాంతం కోసము, మీ పంచాయతీ కోసము, మీ మండల్ కోసం ఎవరు చేయగలరు? మీ యువత కోసము, వచ్చే జనరేషన్ కోసము, ఒక నియోజకవర్గం కోసము, అదే కాకుండా మొత్తం మన రాష్ట్రం కోసము. దేశంలోనే మన రాష్ట్రము ఎన్నో ఏళ్లుగా 50-60 సంవత్సరాల నుంచి, స్పెషల్లీ మన కోస్తా ప్రాంతము అన్ని విధాలుగా ముందున్న ప్రాంతాన్ని వెనుకబడేశాడు, భయంకరంగా వెనుకబడేశాడు. కృష్ణా జిల్లా దగ్గర నుంచి గోదావరి జిల్లాల దాకా ఉమ్మడి జిల్లాలు ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ అయింది లేదు. మేము ఉన్నప్పుడు కూడా ఎన్నో అడిగాం, అయ్యా ఇది అవ్వట్లేదు, గుంటూరు ఛానల్ అవ్వట్లేదు. ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే ప్రజాసేవ చేయాలి.